హలో గైస్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సై ప్యాషన్. ఈరోజు మనం ఆరెంజ్ జాస్మిన్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి అండ్ దాని సాయిల్ మిక్స్ గురించి ఈరోజు కంప్లీట్గా డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ గైస్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్ గైస్. ఇక్కడ చూసారు కదా, మొగ్గలు రెడీగా ఉన్నాయి. లైక్ రీసెంట్గానే ఇది కొంచెం ప్లాంట్ స్ట్రెస్కి గురైంది. లైక్ ఎండ తట్టుకోలేక కొంచెం లీవ్స్ అన్నీ ఫాల్ అయిపోయినాయి. బట్ మళ్ళీ రికవర్ అవుతుంది. చూసారు, కొత్త లీవ్స్, కొత్త గ్రోత్ అంతా కూడా ఇక్కడ మీరు స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నేను డిలే చేయకుండా దీన్ని రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొత్త గ్రోత్ కూడా స్టార్ట్ అయిపోయింది, నీట్గా బాగుంది. బట్ రిపోర్టింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి అండ్ దాని సాయిల్ మిక్స్ ఏంటి, మనం సాయిల్ మిక్సర్లో ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువ వేసుకోవాలి అంటే ప్రతిదీ జనరల్గా నార్మల్గా చేసే సాయిల్ మిక్సే కాబరు అనుకోవచ్చు. కానీ నో గైస్, మనం వాటర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు, దానికి సాయిల్కి వాటర్ కంటెంట్ తగ్గట్టుగా మనం సాయిల్ లైక్ మిక్సింగ్ అనేది మనం కాంపోనెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సక్యులెంట్ ప్లాంట్స్కి తక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్న మెటీరియల్స్ లైక్ బ్లాక్ సాయిల్ అలాంటివి అవాయిడ్ చేయాలి. సో దీనికి వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ, అంటే వాటర్ లేకపోతే వెంటనే చనిపోయింది, ఇది 2 days కూడా ఆగదు. సో ఇలాంటి ప్లాంట్స్కి మనం న్యూట్రిషన్తో పాటు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్న మెటీరియల్స్ కూడా లైక్ అంటే బ్లాక్ సాయిల్ కానీ, ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉన్న FIM కానీ, కోకోపీట్ కానీ అలాంటివన్నీ కూడా వీటికి యూస్ చేసుకోవచ్చు. సో అందుకనే సాయిల్ మిక్స్ కోసం సెపరేట్గా నేను ప్రతి ప్లాంట్కి వీడియో చేస్తున్నాను. వై? బికాజ్ ప్రతి ప్లాంట్కి ఒకటి టైప్ ఆఫ్ సాయిల్ మిక్స్ యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సక్యులెంట్ యూస్ చేస్తే లైక్ సాయిల్ మిక్స్ నేను దీనికి యూస్ చేశాను అనుకోండి, దీనికి వాటర్ సరిగ్గా సఫిషియెంట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీనికి యూస్ చేసే సాయిల్ మిక్స్ నేను సక్యులెంట్ యూస్ చేశాను అనుకోండి, దానికి వాటర్ ఎక్కువైపోయి రూట్ అవుట్ వచ్చి చనిపోయింది. సో అలాగా ప్రతి ప్లాంట్కి దాని యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎన్ని సాయిల్స్ అయితే మనం టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనం మిక్స్ చేస్తామో ప్లాంట్కి అంత బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ ప్లాంట్ గ్రోత్ కూడా అంత బాగుంటుంది. రెడ్ సాయిల్, శాండీ సాయిల్, ఇంకా వేరే బ్లాక్ సాయిల్, ఇవన్నీ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ సాయిల్స్ మనం ప్లాంట్కి ఇచ్చుకోవడం వల్ల ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ సాయిల్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగుంటుంది. మనం ఫెర్టిలైజర్స్ ఏదైనా వేసినా సరే అవి లీచ్ అవ్వకుండా అక్కడ సాయిల్లోనే స్టోర్ అవుతాయి. సో ప్లాంట్కి కావాల్సినప్పుడు అది తీసుకుంటుంది. నెక్స్ట్ రెడ్ సాయిల్ వెల్ డ్రైన్ అండ్ దాంట్లో మనకి కాల్షియం కానీ, ఇంకా కొంచెం మన బయట మెగ్నీషియం, ఇలాంటి మైక్రో కాంపోనెంట్స్ అన్నీ కూడా ఆ రెడ్ సాయిల్లో బాగా లెగుతాయి. శాండీ సాయిల్లో కూడా ఈ లైక్ సిలికాన్ అనేది చాలా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఆ ప్లాంట్లో ఉంటాయి. సో అందుకనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి మనం యూస్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 కాంపోనెంట్స్ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, శాండీ సాయిల్ వచ్చింది, శాండ్ సాయిల్ తీసుకున్నా. నెక్స్ట్ బ్లాక్ గార్డెన్ సాయిల్, శాండ్, రివర్ శాండ్, FIM అనేది నేను ఈ ప్రజెంట్ నా సాయిల్ మిక్స్లో 40% అనేది FIM యూస్ చేస్తా. లైక్ ఇంకొక 20% అనేది బ్లాక్ గార్డెన్ సాయిల్, ఇంకో 20% అనేది మన శాండీ సాయిల్, 10% అనేది శాండ్. వెల్ డ్రైన్ పాట్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. కొంచెం వైడ్ ఉన్న ప్లాంట్. సో దీనికి మనకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం హైట్ ఉంటేనే బెస్ట్. పాట్ కొంచెం హైట్ ఉన్న పాట్ తీసుకున్నా, నీట్గా తీసుకుని ఇప్పుడు దీంట్లో మనం రిపోర్ట్ చేస్తుంటాం. కవర్ని రిలీజ్ చేస్తాను. రూట్ బాల్ అనేది చాలా బాగుంది, రూట్స్ కూడా బాగా గ్రో అయ్యాయి మంచిగా. సో మొత్తం కంప్లీట్గా రెడ్ సాయిలే ఉంది మనకి. వై? బికాస్ రెడ్ సాయిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే నర్సరీ వాళ్ళు వెల్ డ్రైనింగ్ పర్పస్కి అండ్ న్యూట్రిషన్ పర్పస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు దీంట్లో ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసిన తర్వాత దీని చుట్టూరు మనం సాయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బ్లాక్ సాయిల్ అనేది దీంట్లో ఎక్కువ ఉండేట్టు చూసుకుంటాయి. బ్లాక్ సాయిల్ అండ్ FIM రెండు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి
సాయిల్ నీటిని నీట్గా డిస్ట్రిబ్యూట్ చేసేయండి. కొంచెం ఇలా పైకి ఉండడం బెటర్ ప్లాంట్. వై బికాస్ కొంచెం మనకి ఆ ప్లాంట్ యొక్క నిబారి అనేది బాగా కనబడుతుంది. సో చుట్టూరు మంచిగా సెక్యూర్గా మనం చేసేసాం. అండ్ వాటర్ స్పిల్ అవ్వకుండా ఇలా చుట్టూరు ఏమన్నా బ్రిక్ పీసెస్ కానీ పెట్టుకుంటే వాటర్ మనం పోసినప్పుడు స్పిల్ అవ్వదు. ఇదంతా అయిపోయిన తర్వాత మనం సేమ్ అన్నిటికీ పోసుకున్నట్టు దీనికి కూడా ఫంగిసైడ్ వాటర్ పోసుకోవడం వల్ల కొంచెం దీనికి కూడా రూట్ గ్రోత్ అనేది బాగుంటుంది. యా, చూసారు కదా గైస్, ఇది ఈ టైప్లో మనం ఈ ఆరెంజ్ జాస్మిన్ని రిపోర్ట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.